దేవుని గూర్చి అలనాడు ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ సమయంలో నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. విననేరకు ఉండునట్లు దేవుని చెవులు మందము కాలేదు. ఈ రోజుల్లో ఈ భూమి మీద కొంతమంది ప్రజలు మోసపోతూ ఉన్నారు. మనం వింటూ ఉంటాం, కూరగాయలు కొనేటప్పుడు కొంతమంది మోసపోతారు, వస్త్రాలు కొనేటప్పుడు కొంతమంది మోసపోతారు. అనేకమైనవి ఈ భూమి మీద కొంటున్నప్పుడు, ఇళ్ళు కొంటున్నప్పుడు, ఆస్తులు కొంటున్నప్పుడు, కూరగాయలు కొంటున్నప్పుడు, పాలు కొంటున్నప్పుడు, రకరకాలు కొంటున్నప్పుడు కొంతమంది మనుషులు మోసపోతారు. చాలామంది మోసపోతున్నారు. ఏ విషయంలో మోసపోతున్నారో తెలుసా? దేవుని విషయాలలో ఏది సత్యమో, ఏది సత్యము కాదో, ఏది నిజమైనదో, ఏది నిజము కానిదో ఎరగలేని అనుభవాలలో చాలామంది ప్రజలు కనబడుతూ ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరో, నిజము కాని దేవుడెవరో, నిజమైన దేవుడెవరో, నిజము కాని దేవుడెవరో ఎరగలేని, తెలియలేని అనుభవాలలో ప్రజలు ఉండి మోసపోతూ ఉన్నారు. నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టారు కొందరు, ప్రార్థనలు వినే దేవుణ్ణి విడిచిపెట్టారు కొందరు, జవాబులు ఇచ్చే దేవుణ్ణి విడిచిపెట్టారు కొందరు. కొందరు ఉపవాసం ఉన్నారు. ఎందుకు ఉపవాసం ఉన్నారంటే వారు మరలు దేవుని యొద్దకు వెళ్ళాలని, దేవుని యొద్ద నుండి వారికి జవాబులు రావాలని. వారి ప్రార్థనలు, వారి మొరలు, వారి విన్నపాలు, వారి విజ్ఞాపనలు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొద్ద నుండి జవాబులు రావాలని, దేవుని యొద్ద నుండి కార్యాలు జరగాలని, దేవుని యొద్ద నుండి వారు జవాబులు పొందాలని ఉపవాసం ఉంటున్నారు. అయితే నిజమైన దేవుని పేరట కాదు, ప్రార్థన ఆలకించే దేవుని పేరట కాదు, ఉత్తరమిచ్చే దేవుని పేరట కాదు, జవాబిచ్చే దేవుని పేరట కాదు, కార్యము జరిగించే దేవుని పేరట కాదు, బయలు దేవత అని పెట్టుకొని బయలు దేవత పేరట వారు ప్రార్థనలు చేస్తున్నారు. బయలా మా మొర విను, బయలా మా మొరలు విను, బయలా మా మొరలు విను, బయలా మాకు జవాబివ్వి, బయలా మా మొరలకు జవాబులివ్వి. ఒకరోజు ప్రార్థన చేశారు, 2 రోజులు ప్రార్థన చేశారు, 3 రోజులు ప్రార్థన చేశారు, 4 రోజులు ప్రార్థన చేశారు. 3 రోజులు ప్రార్థన చేసిన జవాబు రాలేదు. వారు మొరలకు జవాబు రాలేదు. ఎందుచేతనో తెలుసా? బయలు దేవత అది నిజమైన దేవుడు కాదు, ప్రార్థన వినే దేవుడు కాదు, కార్యాలు జరిగించే దేవుడు కాదు, జవాబిచ్చే దేవుడు కాదు, అద్భుతాలు చేసే దేవుడు కాదు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు కానే కాదు, అసలు దేవుడే కాదు బయలు. మొదటి రాజుల పుస్తకం
18వ అధ్యాయం 26వ వాక్యం నుంచి వారు చదువుదాం. తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలు మా ప్రార్థన వినుమని బయలు పేరును పట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చివాడెవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయిచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయము వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరము ఇచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండిని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి చాలండి. ఇప్పుడు బయలు పేరట ఎన్ని ప్రార్థనలు చేస్తున్నారు తెలుసా? కటిక ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసంలో నీళ్లు తీసుకుంటా లేదు, ఉపవాసంలో ఆహారం తీసుకుంటా లేదు, ఉపవాసంలో ఉమ్ము కూడా అనగా లాలాజలం కూడా వారు మింగడం లేదు. అంత కఠినమైన ఉపవాసం ఉన్నప్పటికీ కూడా వారి ప్రార్థనలకు జవాబులు రావటలేదు, వారి ప్రార్థనలకు కార్యాలు రావటం లేదు, వారి ప్రార్థనలు అసలు బయలు వినటం లేదు. ఈ సమయంలో దేవుని కృపాసనము యొద్దకు వచ్చిన నీతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఎంతగానో గర్వించవలసిన వారమై, అతిశయించవలసిన వారమై ఉన్నాం. ఎందుచేతనంటే మనము బయలు పేరట ప్రార్థనలు చేసేవాళ్ళం కాదు. మనము ఎవరు పేరట ప్రార్థనలు చేస్తున్నామంటే యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో ప్రార్థనలు చేస్తున్నాం. మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడు, మన మొరలు దేవుడు వింటున్నాడు. నీ ప్రార్థనలు వ్యర్థము కావు, నీ మొరలు వ్యర్థము కావు, నీ ప్రార్థన వ్యర్థము కాదు, నీ మొరలు వ్యర్థము కావు, నీ ఉపవాసం వ్యర్థము కావు, నీ కన్నీళ్లు ప్రార్థన వ్యర్థము కాదు, నీ ఏకాంత ప్రార్థన వ్యర్థము కాదు, నీ వ్యక్తిగతమైన ప్రార్థన వ్యర్థము కాదు, నీ కుటుంబ ప్రార్థనలు వ్యర్థము కాదు. రంగములో నుండి నువ్వు మొరపెట్టుచున్న అనుభవాలు ముమ్మారు దేవుడు ఈ సమయంలో నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనలు వ్యర్థము కావు. ఎందుచేతనంటే నిజ దేవుని పేరట నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎందుచేతనంటే సజీవుడైన దేవుని పేరట ప్రార్థన చేస్తున్నావు, ఎందుచేతనంటే మాట్లాడే దేవుని పేరట ప్రార్థన చేస్తున్నావు, ఎందుచేతనంటే ఉత్తరము జవాబిచ్చే దేవుని పేరట యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో మనము ప్రార్థనలు చేస్తున్నాం. మన ప్రార్థనలో వ్యర్థము కావు. విన నేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదు. నువ్వు చిన్న ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే నువ్వు రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే నువ్వు వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే నువ్వు కుటుంబ ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే నువ్వు బాధలో శోధనలో భయంకరమైన పరిస్థితి నీకు ఎదురవునప్పుడు అక్కడ మోకరించి నీ చేతులు సింహాసనం తట్టెత్తి యేసు మహిమ కలిగిన నామములో అబ్బా తండ్రి అని నీ పరిస్థితి చెప్తున్నావేమో, నీ ఇబ్బంది చెప్తున్నావేమో, నీ వేదన చెప్తున్నావేమో, నీ కష్టం చెప్తున్నావేమో, నీ జీవితంలో ఎదురయ్యే అనుభవాలు దేవుని సన్నిధిలో ఎత్తి పట్టుకొని అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తున్నావేమో. నీతో దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనలు దేవుడు వినుచున్నాడు.
నీ ప్రార్థనలకు దేవుడు కార్యములను జరిగించుచున్నాడు. ఆమేన్. కార్యములను జరిగించుచు ఉన్నాడు. కార్యములను జరిగించుచు ఉన్నాడు. విననేరకయుండునట్లు నా చెవులు మందము కాలేదు. అంటే దేవుడు మన మొరలను వినుచున్నాడు. కార్యములను ఆయన జరిగించుచు ఉన్నాడు. చాలా గర్వపడాలి, మనం చాలా అతిశయించాలి. లోకములో ఉన్న మనలను, పాపములో ఉన్న మనలను, అపరాధములో ఉన్న మనలను యేసు తన మహిమ కలిగిన రక్తాన్ని చిందించి, ఆ రక్తమును మనకు ప్రత్యక్షపరిచి, ఆ రక్తమును మనపై ప్రోక్షించి, లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, అపరాధములో నుండి దేవుడు మనల్ని విడిపించి ఎక్కడికి నడిపించాడంటే మన మొరలో దేవుని యొద్దకు వెళ్ళి, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, శక్తివంతమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు పొందుకునే కార్యాలు ఒక తరము వారు వేరొక తరము ఎదుట నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ప్రకటించబడాలి, బయలుపరచబడాలి, సాక్షులుగా లేపబడాలి, దేవుని నామము మహిమపరచబడాలి. అటువంటి కార్యములు జరిగించే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నందుకు, మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనము గర్వపడాలి, మనం అతిశయించాలి, మనం పరవశించాలి. మనం ఎంతో ధన్యులము అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.